హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, మైథిలి ఆల్కహాల్ తీసుకోవాలని బాటిల్ తీసుకొని ఆ పార్టీ నుంచి బయటకు వస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 45. మైథిలి ఆల్కహాల్ ఒక సిప్ వేసి మొహం చిట్లించుకుంటూ, బాబోయ్ ఏంటిది ఇలా ఉంది, ఎలా తాగి చస్తారో ఏంటో అని తిట్టుకొని, ఎలా ఉన్నా ఆ మెంటలోని పిల్లిలా కూర్చోబెట్టాలంటే నేను బాగా తాగాలి అని అనుకొని కష్టంగా ఉన్న తాగుతుంటుంది. లోపల కళ్యాణ్ మైథిలి కోసం వెతుకుతూ, ఈ తింగది కనిపించడం లేదేమిటి, ఎటు వెళ్ళింది అని అనుకొని అక్కడ లేడీ స్టాఫ్ని అడుగుతాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు సార్, ఇప్పుడు ఎటు వెళ్ళారో చూడలేదు అంటారు. సరే అని అక్కడి నుంచి వెళ్తాడు కళ్యాణ్. బాస్కి ఎప్పుడు మైథిలి మేడమే కావాలి, మనల్ని అస్సలు పట్టించుకోడేంటే అంటూ ఎప్పట్లాగానే వాళ్ళ మాటలు సాగుతుంటాయి. ఇక్కడ అప్పటికే మందు ఎక్కువైన మైథిలి మత్తులో ఊగుతూ, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందో రాలేదో తెలియాలంటే ఎలా అని అనుకొని అక్కడ ఉన్న గోడ దగ్గరికి పోయి, ఎస్, ఇప్పుడు నేను ఈ గోడని తంతాను. ఇది అరవకుండా, కదలకుండా పిల్లిలా ఉంటే నాకు ధైర్యం వచ్చినట్టే అని అనుకొని గోడని తన్ని పళ్ళు వికిలిస్తూ, ఎస్, ఇది నన్ను ఏమీ అనకుండా పిల్లిలా కూర్చుంది అంటే ఈ గోడ నాకు భయపడుతుంది, ఇక నాకు ధైర్యం వచ్చినట్టే అని అనుకొని కళ్యాణ్ కార్ వైపు చూసి, ఓ, మన మెంటలోడి కార్, ఇప్పుడు ఈ కార్ని కూడా తంతాను. ఇది కూడా అరవకుండా పిల్లిలా సైలెంట్గా కూర్చుంటే నాకు ఇంకా ఎక్కువ ధైర్యం వచ్చినట్టే అని అనుకొని ఆ కార్ని 2 తన్నులు తన్ని సంతోషపడుతూ, గుడ్, ఈ కారు కూడా అరవకుండా పిల్లిలా కూర్చుంది, ఇక నా ధైర్యానికి ఎదురులేదు అని అనుకుంటుండగా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తన ఫోన్ మోగుతుంటుంది. లోపల కళ్యాణ్ మైథిలి కోసం వెతుకుతూ తనకి ఫోన్ కాల్ చేస్తుంటాడు. మందు తాగి మత్తులో ఉన్న మైథిలి రింగ్ సౌండ్ విని, ఫోన్లో ఎవడో నన్ను పిలుస్తున్నాడు అని అనుకొని బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి, ఓ, మన మెంటలోడే పిలుస్తున్నాడు, ఇప్పుడు వీడికి ధైర్యం చెప్పాలి అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఒరే మెంటలోడా, ఎక్కడ ఉన్నావో బయటికి రారా అంటుంది గట్టిగా. ఆ మాటలకి కళ్యాణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏ తింగర్దానా, పిచ్చాన పట్టిందా నీకు, అలా మాట్లాడుతున్నావేంటి, అసలేమైంది నీకు అని అడుగుతాడు. ఏమైందా, ఇప్పుడే ధైర్యం తాగాను, మందు వచ్చింది, ఆహాహా అంటూ మత్తులో నవ్వుతుంటుంది. ఆ మాటలు కళ్యాణ్కి అర్థం కాక, ఏం ఆగుతున్నావు, అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడుగుతాడు. ఇప్పుడే నీ కార్ని తన్ని దానిని పిల్లిలా కూర్చోబెట్టాను, ఇప్పుడు నిన్ను కూడా అలాగే తన్ని పిల్లిలా కూర్చోబెడతాను, ముందు నువ్వు బయటికి రారా అంటుంది మత్తులో ఊగుతూ. ఈ తింగర్ది తన అతి తెలివి చూపించడానికి మళ్ళీ ఏదో తిక్క పని చేసిందట్టుంది అని అనుకుంటూ బయటికి వెళ్తుంటాడు. మైథిలి మత్తులో ఊగుతూ చేతిలో ఉన్న బాటిల్ ఖాళీ చేసి, చా, అప్పుడే అయిపోయింది అని అనుకుంటుండగా కళ్యాణ్ దూరం నుంచి రావడం చూసి, వస్తున్నాడు నా మొగ్గుడు కాని యముడు, దగ్గరికి రావాలి, వీడి అంతు చూడాలి అని అనుకుంటుంది. కళ్యాణ్ తన పరిస్థితి చూసి ఆశ్చర్యపోతూ దగ్గరగా వస్తుంటాడు. మైథిలి మత్తులో ఊగిపోతూ, నీ అంతు చూడటానికి వస్తున్నాను అంటూ కోపంగా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. దగ్గరగా కనిపిస్తున్న కళ్యాణ్ తనని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మైథిలి ట్రాన్స్గా కళ్యాణ్ని చూస్తూ, కళ్యాణ్ మొహాన్ని ప్రేమగా చేతిలోకి తీసుకొని ఆత్మీయంగా కళ్యాణ్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వెందుకురా నాకు రోజు రోజుకి పిచ్చి పిచ్చిగా నచ్చుతున్నావు అని అడుగుతుంది. తను మత్తులో కనపడమే కళ్యాణ్కి వింతగా అనిపిస్తుంటే తన మాటలు ఇంకా ఆశ్చర్యంగా ఉంటాయి. తన చేతిలో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ని అనుమానంగా తీసుకొని వాసన చూసి, రాక్షసి, కూల్ డ్రింక్లో మందు కలుపుకొని తాగావా అని అడుగుతాడు. కాదు మెంటలోడా, కూల్ డ్రింక్లో
ధైర్యం కలుపుకొని ఫుల్గా తాగేశాను. ఎందుకో తెలుసా? నిన్ను పిల్లి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి అంటుంది మత్తులో. నన్ను పిల్లి దగ్గర కూర్చోబెట్టడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటూ ఆ బాటిల్ని పక్కకు వేస్తాడు. అవును మెంటలోడా, ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. నువ్వెందుకు నాకు నచ్చుతున్నావో అస్సలు అర్థం కావట్లేదు అంటుంది. మందు మత్తులో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు కూడా అర్థం కావట్లేదు అంటాడు చిరాకు పడుతూ. మైథిలి నవ్వుతూ, ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు అంటుంటే ఇక నీకేం అర్థమవుతుంది మెంటలోడా అంటూ మత్తులో కింద పడబోతుంటే కళ్యాణ్ తన నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకొని, కింద పడి చస్తావు తింగర్దానా, సరిగ్గా నిలబడు అంటాడు. నేను సరిగ్గానే నిలబడుతున్నాను మెంటలోడా, కానీ నా కాళ్ళే భూమి మీద సరిగ్గా నిలబడటం లేదు అంటుంది. తన మాటలకి కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ, దీనికి మామూలుగా ఎక్కలేదు కదా అని అనుకొని, ఇప్పుడు మీ ఇంటికి ఎలా వెళ్తావు అని అడుగుతాడు. నీ కాళ్ళున్నాయి కదా, నీ కాళ్ళతో నడుచుకొని వెళ్తాను అంటుంది నవ్వుతూ. కళ్యాణ్ చిరాకు పడుతూ, దీని మందు మాటలు భరించలేకపోతున్నాను అని అనుకొని, వెళ్దాంరా అంటూ తన్ని బలవంతంగా తీసుకువెళ్ళబోతుంటే, నన్ను పిల్లి దగ్గరికి నా తీసుకువెళ్ళేది అని అడుగుతుంది. పిల్లి గిల్లి అని సోదివాగుడు వాగావంటే చెంప పగులుతుంది. అనవసరంగా నేను పార్టీకి తీసుకొచ్చాను అంటూ తనని బలవంతంగా కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటాడు. కొద్దిసేపటికి కార్ గెస్ట్ హౌస్ ముందు ఆపుతాడు. దిగు అంటూ తనని బలవంతంగా కారులో నుంచి దింపుతాడు. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు మెంటలోడా అని అడుగుతుంది. ఏట్లోకి తీసుకొచ్చాను, ముందు పద అంటూ తన్ని లోపలికి తీసుకెళ్ళి స్టెప్స్ ఎక్కిస్తూ పైనున్న బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బలవంతంగా బెడ్ మీదకి తోసేసి డోర్ బోల్ట్ పెడతాడు. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావో చెప్పు మెంటలోడా అని అంటుంది. మెంటలోడా గింటలోడా అన్నావంటే చంపేస్తాను అంటూ తనని బెడ్ మీద నుంచి లేపి వాష్రూంలోకి తీసుకెళ్ళి షవర్ కింద నిలబెడతాడు. తను పూర్తిగా తడిచేటట్టుగా షవర్ స్పీడ్ ఫాస్ట్గా పెట్టి, నీకు ఎక్కిన మత్తు వదిలించుకోకపోతే మీ అమ్మగారు నిన్ను ఇలా చూసి 2 తగిలిస్తుంది అంటాడు. మైథిలి ఆ షవర్లో తడుస్తూ, అలాగే మెంటలోడా, నేను బాగా తడిచి నిన్ను పిల్లిలా కూర్చోబెడతాను అంటుంది. ఈ పిల్లి గోలేమిట్రా నాయనా అని అనుకుంటాడు. మైథిలి ఆ షవర్లో తడుస్తూ కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి గుంజుకొని సంతోషంతో ఎంజాయ్ చేస్తుంటుంది. మైథిలి తడిచే కొద్దీ తను కట్టుకున్న పల్చటి చీర శరీరానికి హత్తుకొని పోతూ తన శరీర అందాలకి కోరికలు రేగేటట్టుగా కళ్యాణ్కి కనిపిస్తుంటాయి. అప్పటి వరకు తన మీద కోపంతో చిరాకుగా ఉన్న కళ్యాణ్ తనని కోరికతో చూస్తూ, ఏంటే నాకు ఇలా పరీక్ష పెడుతున్నావు? నేను ఇలా చూస్తుంటే నా బాడీ నా కంట్రోల్ తప్పేలా ఉంది. కానీ నువ్వు మత్తులో ఉన్నప్పుడు నా కోరికలు తీర్చుకోవడం కరెక్ట్ కాదు అని అనుకొని, కాసేపు ఆ శివరి కింద తడిచి మత్తు వదిలినాక బయటికి రా అని చెప్పి కళ్యాణ్ వెళ్ళబోతుంటే కింద ఉన్న సబ్బు మీద కాలు పెట్టి జారబోయి తన మీద పడతాడు. ఇంకా మందు మత్తులోనే ఉన్న మైథిలి కళ్యాణ్ తన మీద అలా పడటం చూసి నవ్వుతూ, ఇద్దరం తడిచిపోదామని నా మీద పడ్డావా మెంటలోడా అని అడుగుతుంది. అసలే బాడీ తాపంతో వేడెక్కుతూ కోరికతో ఉన్న కళ్యాణ్ తనని హత్తుకొని పోయి కోరికతో తన పెదల వైపు చూస్తుంటాడు. మత్తు నుంచి బయటికి రాని మైథిలి కళ్యాణ్ వ్యామోహాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉండిపోయి కళ్యాణ్ని దగ్గరగా హక్ చేసుకొని, ఇద్దరం కలిసి ఈ షవర్లో తడుస్తుంటే బాగుంది కదా మెంటలోడా అని అడుగుతుంది. కళ్యాణ్ తనని అలా చూసి తాపంతో పిచ్చివాడవుతూ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని తన పెదవుల వైపు ఆశగా చూస్తూ ఆ పెదవులు అందుకోవాలని దగ్గరగా వెళ్తాడు. అలా తన పెదవుల్ని లైట్గా టచ్ అయ్యి అందుకోబోయి మళ్ళీ ఆగి, వద్దు, తను తెలివిలో లేనప్పుడు నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అనుకొని నిదానంగా షవర్ కింద నుండి వెనక్కి వచ్చి వాష్రూమ్ నుంచి వెళ్ళిపోతుంటాడు. బావా అని మైథిలి పిలుపు వినిపిస్తుంది. అప్పుడే తనకు కాస్త నిదానంగా మత్తు దిగుతుంటుంది.
మైథిలి నోటి వెంట బావా అనే పిలుపు కొత్తగా విని వెళ్ళబోతున్న కళ్యాణ్ ఆగిపోయి, బావా అంటుందేంటి అని అనుకొని వెనక్కి తిరుగుతాడు. మైథిలిలో కాస్త మత్తు తగ్గి కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తుంటుంది. బావా అనే పిలుపుతో కాస్త డిస్టర్బ్ అయిన కళ్యాణ్ తన మీద వ్యామోహం వదిలి మామూలుగా చూస్తూ, ఏంటి కొత్త పిలుపు? కొంపతీసి మత్తు మరోలా ఎక్కిందా ఏంటి అని కాస్త చిరాగ్గా అడుగుతాడు. ఈ మత్తు ఇప్పుడెక్కింది కాదు బావా. మన కాలేజీలో నిన్ను చూసిన మొదటి చూపుల్లోనే ఈ బావా అనే మత్తు ఎక్కింది బావా అంటుంది. కళ్యాణ్ ఆ మాటల్ని అర్థం కానట్టుగా చూస్తూ, మత్తులో ఏదేదో వాగుతున్నావు అంటాడు. మత్తులో వాగుతున్నా నేను చెప్పేది నిజం బావా. ఫస్ట్ టైం నిన్ను కాలేజీలో చూసినప్పుడే నీకు పడిపోయాను బావా అంటుంది. తన మాటలకి కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. తను అంతే షవర్లో తడుస్తూ, నేను చెప్పేది నిజం బావా. నిన్ను ఎప్పుడైతే చూశానో అప్పుడే నువ్వు ఇక్కడికి చేరిపోయావు అంటుంది ఎదను పట్టుకొని చూపిస్తూ. కళ్యాణ్ చిరాకు పడుతూ, దీనికి కూడా ప్రేమ పిచ్చి పట్టిందా ఏంటి అనుకుంటాడు కోపంగా. నోట్: ఫస్ట్ ఎపిసోడ్లో మైథిలి కళ్యాణ్ని చూడగానే తను కళ్యాణ్ చూపుల్లో చూపు కలిపి అలాగే చూస్తుండిపోతుంది అని రాశాను, గమనించగలరు. షవర్ కింద నుంచి మైథిలి కళ్యాణ్కి దగ్గరగా వచ్చి మత్తులో కళ్ళు వాలుస్తూ, ఎందుకో తెలియదు కానీ నిన్ను ఫస్ట్ సారి చూసిన ఆ క్షణమే నిన్ను బావా అని పిలవాలనిపించింది బావా అంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ ఇంకా ఆశ్చర్యపోతూ, అలా ఎందుకు పిలవాలనిపించింది అని అడుగుతాడు. తెలియదు, మొదటి చూపుల్లోనే నీకు పడిపోయి నిన్ను నా బావలా చూస్తుంటే నువ్వేమో నా తనువుని కోరికతో చూస్తున్నావు. ఆ చూపులు నాకు నచ్చలేదు. ఆ చూపులకు నీ మీద కోపం కూడా వచ్చింది అంటుంది. ఇంతకుముందు కూడా కళ్యాణ్ అలాగే చూశాడు కాబట్టి తన మాటలకు కాస్త ఇబ్బంది పడుతూ తలదించుకుంటాడు. మైథిలి కళ్యాణ్ గడ్డం కింద చేపెట్టి పైకెత్తి కళ్యాణ్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, మళ్ళీ ఊటీలో నన్ను రౌడీల నుంచి కాపాడినప్పుడు నా కాలుకి దెబ్బ తగిలింది కదా, అప్పుడు నన్ను ఎత్తుకొని రూమ్లోకి తీసుకొచ్చేటప్పుడు కూడా నిన్ను బావా అని పిలవాలనిపించింది అని అంటుంది. తన మాటల్ని ఆశ్చర్యంగా వింటుంటాడు కళ్యాణ్. మళ్ళీ నైట్ అంతా నువ్వు నిద్రపోకుండా నా కాలుకి మందు రాస్తూ కూర్చున్నావు కదా, అప్పుడు కూడా నిన్ను బావా అని పిలవాలనిపించింది బావా. కానీ ఎందుకు అలా పిలవాలనిపిస్తుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు బావా అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. కళ్యాణ్ తన కన్నీళ్లను నిర్లక్ష్యంగా చూస్తూ, బావా మరదలు సినిమాలు ఎక్కువగా చూస్తావేమో, అందుకే అలా అనిపించుంటుంది అంటాడు. అదంతా నాకు తెలీదు కానీ నీ మీద విపరీతమైన ప్రేమ కలుగుతున్నప్పుడల్లా నిన్ను బావా అని పిలవాలనిపిస్తుంది బావా అంటుంది అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ మాటలకి కళ్యాణ్ తన వైపు కాస్త కోపం చిరాకుతో చూస్తూ, ఆహా, ఇంకేమనిపిస్తుందో ఈ మత్తులోనే బయటపెట్టు అంటాడు నిర్లక్ష్యంగా. మైథిలి మత్తులోని కళ్ళు వాలుస్తూ మరో పక్క కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇంకా ఏమనిపిస్తుందంటే అని కళ్యాణ్ కళ్ళలోకి ప్రేమగా చూసి తర్వాత కళ్యాణ్ మొహాన్ని కిందికి వంచి ప్రేమగా కళ్యాణ్ నుదుటిన ముద్దు పెట్టి, ఇలా నీ నుదుటిన ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది బావా అంటుంది. కళ్యాణ్ తన ముద్దుకి చిరాకు పడుతూ, నీ ప్రేమ పిచ్చి బాగానే ముదిరిపోయిందట్టుంది అంటాడు కోపంగా. మైథిలి అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఐ లవ్ యూ బావా అంటూ మత్తులో కళ్యాణ్ చెస్ట్ మీదకి వాలిపోతుంది. గంట తర్వాత బెడ్ మీద పడుకున్న మైథిలి నిదానంగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి భయపడుతూ బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటుంది. పక్కన టేబుల్ ఫ్యాన్ బయ్యన తిరుగుతూ గాలి వీస్తుంటుంది. ఆ గాలికే మైథిలి బట్టలు జుట్టు ఆరిపోయి ఉంటాయి. మైథిలి బరువెక్కిన తలను పట్టుకొని ఆలోచిస్తూ, ఇది కళ్యాణ్ గెస్ట్ హౌస్ కదా, నేను ఇక్కడికెలా వచ్చాను అని పార్టీలో స్టాఫ్తో మందు గురించి మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని
నేను మందు తాగి కళ్యాణ్‌ని పిల్లిలా కూర్చోబెట్టానా అని ఆలోచిస్తుండగా కళ్యాణ్ 2 కాఫీ కప్పులతో రూమ్‌లోకి వస్తాడు. కళ్యాణ్ అలా కాఫీ తీసుకురావడం చూసి సంతోషపడుతూ, నేను తాగిన ఆల్కహాల్ బాగానే పనిచేసిందట్టుంది. కళ్యాణ్‌ని పిల్లిలా కూర్చోబెట్టి కాఫీ తీసుకొని రమ్మని చెప్పుంటాను. అందుకే నాకు భయపడి కాఫీ తీసుకొస్తున్నాడు అని అనుకుంటూ సంబరపడుతుంటుంది. కళ్యాణ్ బెడ్ మీద కూర్చున్న మైథిలిని చూసి, హమ్మయ్య! లేచింది. ఎప్పటికి లేస్తుందో వాళ్ళ అమ్మగారికి ఏం సమాధానం చెప్పాలా అని చాలా భయపడ్డాను. ఇంతకీ తన మత్తు దిగిందా లేదా అని అనుకొని, దాదాపు దిగే ఉంటుందిలే. ఏమైనా మిగిలి ఉంటే ఈ కాఫీతో పోతుంది అని అనుకొని తన దగ్గరికొచ్చి, కాఫీ తీసుకో అంటాడు. మైథిలి సంతోషంతో కప్ అందుకొని పక్కకు పెట్టి, ఎంతసేపు కూర్చున్నావు అని అడుగుతుంది. కూర్చోవడం ఏంటి అని చిరాగ్గానే అడుగుతాడు. అదే, నువ్వు నా ముందు పిల్లిలా ఎంతసేపు కూర్చున్నావు అని అడుగుతుంది కళ్ళు ఎగరేస్తూ. అసలే మైథిలి చెప్పిన ఐ లవ్ యూకి చెర్రెత్తి ఉన్న కళ్యాణ్ తన మాటలకు ఇంకా కోపం తెచ్చుకుంటూ, నేను పిల్లిలా కూర్చోవడం ఏంటి, అసలు ఈ పిల్లి గోలేంటి అని సీరియస్గా అడుగుతాడు. కళ్యాణ్ అలా కోపం చూపించేసరికి మైథిలి మళ్ళీ ఎప్పటిలాగానే భయపడుతూ, అంటే నేను మందు కొట్టేసి నిన్ను పిల్లిలా కూర్చోబెట్టలేదా అని అమాయకంగా అడుగుతుంది. మళ్ళీ అదే పిల్లి గోల. అసలు ఏమైంది నీకు, మందెందుకు తాగావు అని అదే సీరియస్తో అడుగుతాడు. మైథిలి ఇంకా భయపడుతూ, నిన్ను పిల్లిలా కూర్చోబెడదామని తాగాను అంటుంది. మళ్ళీ కళ్యాణ్ తన వైపు కోపంగా చూస్తాడు. ఆ కోపానికి ఎప్పటిలా మైథిలి భయపడుతూ, అంటే కళ్యాణ్, ఏం జరిగిందంటే మన స్టాఫ్ మందు గురించి మాట్లాడుతుంటే అది విని నేను తాగాను అని జరిగింది చెప్తుంది. కళ్యాణ్ అదంతా విని ఇంకా కోపం తెచ్చుకుంటూ, రాక్షసి, నన్ను పిల్లించేసి ఆడుకుందామని చూసావా, నీ సంగతి తర్వాత చెప్తాను. దీనికి గట్టి పనిష్మెంటే ఉంటుంది. ముందు కాఫీ తాగు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అంటాడు. వామ్మో! ఈసారి పనిష్మెంట్ గట్టిగానే ఉండేటట్టుగా ఉంది అని అనుకొని కాఫీ కప్ అందుకుంటుంది. మైథిలి కాఫీ తాగుతూనే, అసలు నేను మందు తాగి ఏం చేశాను, ఏదైనా పిచ్చివాడు వాగానా, నా మనసులో ఉన్న మాటలేవి బయటకు చెప్పలేదు కదా అని అనుకొని కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు పక్కకు పెట్టి, నేను మందు తాగి నీతో ఏదైనా వాగానా కళ్యాణ్ అని నిదానంగా అడుగుతుంది. తను వాగింది ఏది తనకు గుర్తులేదట్టుంది అని అనుకొని, ఏం వాగలేదు, కానీ నీ మనసుని నీ కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది అంటాడు సీరియస్గా. ఇప్పుడు నా మనసుని ఎక్కడ పారేసుకున్నాను అని అడుగుతుంది అమాయకంగా. కళ్యాణ్ మళ్ళీ తన వైపు కోపంగా చూసి, ఇప్పటికే మీ అమ్మగారు 2 సార్లు ఫోన్ చేశారు, డ్రాప్ చేస్తాను పదా అంటాడు. మరుసటి రోజు మైథిలి ఎప్పటిలాగానే ఆఫీస్కొచ్చి వర్క్ చేసుకుంటున్నా, మరొక పక్క కళ్యాణ్ని గమనిస్తూ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడోనని భయపడుతుంటుంది. కళ్యాణ్ కూడా ఆ విషయం గురించి ఆలోచించకుండా వర్క్లో మునిగిపోతాడు. సాయంత్రానికి మైథిలికి ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. అమ్మయ్య! పనిష్మెంట్ గురించి మర్చిపోయాడు అని అనుకొని, బాయ్ కళ్యాణ్, నేను ఇంటికి వెళ్తాను అంటుంది. కళ్యాణ్ ఫైల్స్ చూసుకుంటూనే, పనిష్మెంట్ గురించి మర్చిపోయానని సంతోషపడకు. నాకు గుర్తే ఉంది. అది ఎప్పుడు ఎలా ఇస్తానో తర్వాత తెలుస్తుంది. నేను ఏ పనిష్మెంట్ ఇస్తానోనని నువ్వు రోజు భయపడుతూ ఉండాలి అంటాడు. వామ్మో! మళ్ళీ ఇదొక టెన్షనా? ఆ పనిష్మెంట్ ఏదో త్వరగా ఇస్తే అయిపోతుంది కదా! ఇలా రోజు భయపడడం కూడా నాకు ఇంకొక పనిష్మెంట్ లాగా ఉంటుంది అని అంటుంది ఏడుపు మొహం పెట్టుకుంటూ. అదే కదా నేనంటుంది కూడా. నేను ఏ పనిష్మెంట్ ఇస్తానా అని అనుక్షణం భయపడుతుండాలి అంటాడు. నీ శాడిజంతో చంపుతున్నావు కళ్యాణ్. ఈ పనిష్మెంట్ల గోల వదిలేయవా అని అడుగుతుంది కోపంగా. వదిలేయటం జరగదు కానీ ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని వర్కులో పడతాడు. మైథిలి కోపం చిరాకుతో ఇంటికి బయలుదేరుతుంది. ఒకరోజు మోహన్ తన కొత్త ఇంట్లో టెర్రస్ మీద బట్టలు ఉతికి ఆరేస్తుంటాడు. అలా ఆరేస్తూ కాస్త దూరంలో వీధిలో ఒక దృశ్యాన్ని చూసి షాక్ అవుతూ ఆశ్చర్యపోతుంటాడు. అక్కడ కాలేజీ బ్యాగుతో ఉన్న చంద్రిక
ఒక అబ్బాయితో క్లోజ్‌గా మాట్లాడుతూ కనిపిస్తుంటుంది. ఆ అబ్బాయి చంద్రిక చేతులు పట్టుకొని లవర్‌లాగా మాట్లాడుతూ కనిపిస్తుంటాడు. వాళ్ళని అలా చూసిన మోహన్ కాస్త కోపం తెచ్చుకుంటూ కిందికి దిగుతుంటాడు. కొన్ని క్షణాలకి మోహన్ రావడం కాస్త దూరం నుంచి చంద్రిక చూసి భయపడుతూ, వామ్మో! మోహన్ గారు మన గురించి మా అక్కకి చెప్తాడు. నేను తర్వాత కలుస్తాను. నువ్వెళ్ళు అంటుంది భయపడుతూ. మోహన్ అంటే ఎవరు అని అడుగుతాడు అతను. నేను తర్వాత చెప్తానులే. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని తొందర పెడుతుంటుంది చంద్రిక. సరే తర్వాత కలుద్దాము అని అతను వెళ్ళిపోతాడు. మోహన్ దగ్గరికొచ్చి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఎవరు అతను అని అడుగుతాడు. అతను నా ఫ్రెండు అంటుంది తడబాటుతో భయపడుతూ. ఫ్రెండ్ అయితే నాకు పరిచయం చేయొచ్చు కదా! ఎందుకు నన్ను చూసి అతన్ని పంపిస్తున్నావు అని అడుగుతాడు సూటిగా. అది మోహన్ గారు అని తడబడుతుంది. మోహన్ అది గమనించి నీ తడబాటు తనంలోనే తెలుస్తుంది. నువ్వేదో తప్పు చేస్తున్నావని. చూడు చంద్రిక, నువ్వు ఇంకా చిన్నపిల్లవే. నీ మీద సూర్య మీద మీ అక్క చాలా ఆశలు పెట్టుకుంది. మిమ్మల్ని బాగా చదివించి ఒక దారికి తేవాలని మీకోసం చాలా కష్టపడుతుంది. ఇలాంటి స్నేహాలు పక్కకు పెట్టి నీ చదువు మీద కాన్సంట్రేషన్ చేస్తే మంచిది అంటాడు. అలాగే అన్నట్టుగా చంద్రిక తల ఊపుతుంది. ఇంటి దగ్గర మీ అమ్మగారు నీకోసం ఎదురు చూస్తుంటుంది. ఇక ఇంటికి వెళ్ళు అంటాడు. చంద్రిక మారు మాట్లాడకుండా తల దించుకొని వెళ్ళిపోతుంది. వెళ్తున్న చంద్రిక వైపు మోహన్ అనుమానంగా చూస్తుంటాడు. అన్నసూరమ్మ గారు ఓ ఇంటి ముందు కారు దిగుతుంది. భుజంగరావు భార్య లత అన్నసూరమ్మ గారికి ఎదురొచ్చి రండి పిన్ని అని ఆహ్వానిస్తుంది. బాగున్నావా లత అంటూ అనసూయమ్మ గారు ఆమెతో కలిసి లోపలికి నడుస్తుంటుంది. ఏదో మీ దయ పిన్ని గారు అంటుంది లత లోపలున్న ఈర్షని బయటికి కనపడనివ్వకుండా. కూతురు కొడుకుని చదువులు అయిపోయాయి కదా, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసే ఆలోచనలో ఏమైనా ఉన్నావా అని అడుగుతూ ఆమెతో కలిసి లోపలికి వెళ్తుంది. చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాను పిన్ని గారు అని సోఫా చూపిస్తూ కూర్చోమని చెప్తుంది. అనసూయం గారు కూర్చోగానే కార్ డ్రైవర్ వాళ్ళతో తెచ్చిన పచార సామాన్లు పండ్లు వగైరా తెచ్చి అక్కడ పెడుతుంటాడు. నేను పంపిస్తున్న డబ్బు సరిపోతుంది కదా, పిల్లల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు కదా అని అడుగుతుంది అనసూయమ్మ గారు. ఆ మాటకి లత వచ్చి రాని నవ్వు నవ్వి ఏదో మీ దయ అంటుంది. అక్కడ సామాన్లు పెడుతున్న డ్రైవర్ని చూసి కారులో చెక్ బుక్ ఉంటుంది, అది తీసుకొనిరా అంటుంది అనసూయమ్మ గారు. అలాగే అమ్మగారు అంటూ డ్రైవర్ వెళ్ళి చెక్ బుక్తో వస్తాడు. అనసూయం గారు చెక్ బుక్ ఓపెన్ చేసి ఆల్రెడీ కళ్యాణ్తో సైన్ చేయించిన 10 లక్షల రూపాయల చెక్ని చింపి లతకి ఇస్తూ ఇది ఉంచు అంటుంది. లత నవ్వుకుంటూ ఆ చెక్ను అందుకుంటుంది. ఇంతలో భుజంగరావు లతల కొడుకు ఈశ్వర్ బయటికి వచ్చి ఎలా ఉన్నారు బామ్మగారు అని పైకి నవ్వుతూ అడుగుతాడు. బాగున్నాను ఈశ్వర్, నీతో మాట్లాడదామని వచ్చాను. చదువు అయిపోయింది కదా, ఉద్యోగం చేయాలనుకుంటున్నావా లేకపోతే ఏదైనా వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నావా అని అడుగుతుంది. ఇంకా ఏమీ ఆలోచించలేదు బామ్మగారు అంటాడు. వ్యాపారం చేయాలనుకుంటే డబ్బు గురించి ఆలోచించకు, ఎంత డబ్బైనా పెడదాము అంటుంది. అలాగే బామ్మగారు అంటాడు. అలాగే లత, నీ కూతురికి కట్నం గురించి ఆలోచించకుండా మంచి సంబంధం చూడు, ఎంత కట్నమైనా ఇచ్చి పెళ్లి చేద్దాము అంటుంది. లత నవ్వుతూ మీ దయ పిన్ని గారు అంటుంది. ఇలా అనసూయమ్మ గారు వాళ్ళ బాగోగుల గురించి అడిగి ఇప్పటికి కూడా భుజంగరావుని వెతికిస్తూనే ఉన్నాను, కానీ ఇంతవరకు జాడ కనిపించడం లేదు. మీకు భుజంగరావు తోడుగా లేకపోయినా ఆర్థిక ఇబ్బందులకు ఏ లోటు రాకుండా చూసుకుంటూనే ఉన్నాను. ఇంకా డబ్బు అవసరమైతే నన్ను అడగండి, వస్తాను అని చెప్పి వెళ్తుంది. అనసూయం గారు వెళ్ళగానే ఈశ్వర్ కోపం తెచ్చుకుంటూ ఏదో ఈవిడ గారి సొమ్ము మనకి దానం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుందేంటి? మనకు రావాల్సిన ఆస్తినంతా నాయనమ్మ మనోడు కలిసి అనుభవిస్తున్నారు. అసలు నాకెందుకో నాన్నని ఈవిడే దాచిపెట్టినట్టుగా అనుమానంగా ఉందమ్మా అంటాడు ఈశ్వర్. లత కూడా అనసూయమ్మ గారి మీద కోపం తెచ్చుకుంటూ నాకు ఆ అనుమానమే ఉంది ఈశ్వర్, కానీ ఏం చేద్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే మీ నాన్నని పెద్దమ్మని చంపింది మీ పెద్దనాన్ని పెద్దమ్మని చంపింది మీ నానే అని బయటపడుతుందని భయంతో ఊరుకుంటున్నాను. అందుకే
ఇన్నాళ్ళు ఏమీ చేయలేక ఈవిడ గారు పంపిస్తున్న డబ్బుతోని మిమ్మల్ని పెంచుకుంటూ వచ్చాను అంటుంది. నువ్వు వరీ కాకమ్మా, మనకు రావాల్సిన ఆ ఆస్తిని ఎలా దక్కించుకోవాలో ప్లాన్ చేద్దాం అంటాడు ఈశ్వర్. సంజన కంగారుగా అర్జున్ దగ్గరికి వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టుగా మా నాన్నకు తెలిసింది అర్జున్. నాకు అర్జెంటుగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. మా నాన్న నుంచి తప్పించుకొని నీ దగ్గరికి వచ్చాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అర్జున్తో చెప్తుంటుంది. మరి ఏం చేయాలనుకుంటున్నావు సంజన అని అర్జున్ కూడా కంగారుగా అడుగుతాడు. వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అర్జున్ అని సంజన కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇకపోతే కంప్లీట్ అయిన మంచి మనసులు అలాగే తొలి ముద్దు సీరియల్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ వీడియోస్ని కూడా మిస్ కాకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.